ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఫీజు పోరను ఒక కొత్త దొంగ నాటకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ వాళ్ళు చేయాల్సింది బయటకు వచ్చి కలెక్టరేట్ దగ్గర ఇంకో చోట కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళి వీళ్ళు ధర్నాలు చేయాలి తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీకు అసలు ఆ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత ఉందా? గతంలో మేము 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందికి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కేవలం 8-9 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది వాస్తవం కాదా? అది కూడా అంకె మాత్రమే. ఈరోజు దాదాపు డిగ్రీ స్టూడెంట్లకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంటర్ కానీ మొత్తం అందరికి కలిపి 2,832 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? అట్లాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 450 కోట్లు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? ఇవాళ వసతి దీవెన అని చెప్పి దాదాపు 989 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు పెట్టింది వాస్తవం కాదా? దాదాపు దగ్గర 4,500 కోట్ల రూపాయల పైన పేద విద్యార్థులకు ఇవ్వాల్సింది నువ్వు బకాయిలు చెల్లించకుండా కేవలం ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసం చేసింది వాస్తవం కాదా? ఈరోజు విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఇవాళ విద్యార్థులకి, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఇవాళ మానవ వనరుల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తూ ఇవాళ మీరు మూసేయాలనుకున్నటువంటి స్కూల్స్లన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ఒక కార్యాచరణని తయారు చేసుకుంటూ అట్లాగే టీచర్స్ని కూడా దాదాపు 16,400 మంది టీచర్స్ని ఇవాళ ఏర్పాటు చేయడానికి డిఎస్సి కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సెలక్షన్ జరగబోతా ఉంది. రేపు స్కూల్ తెరిచే నాటికి 16,400 మంది కొత్త టీచర్స్ కూడా రాబోతా ఉన్నారు. ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా ఏ రకంగా మనం ఇంటిగ్రేటెడ్గా ఏ రకంగా చేయాలనేది లోకేష్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మనం సెలెక్ట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ని ఇవాళ కేంద్రం తీసుకుంటా ఉందంటే ఎంత పారదర్శకంగా, ఎంత నాలెడ్జబుల్ సొసైటీ నిర్మాణానికి కావాల్సినటువంటి వ్యవస్థను క్రియేట్ చేస్తున్నారనే దానికి మొన్న వైస్ ఛాన్సలర్ సెలక్షనే ఒక నిదర్శనం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. ఇవాళ క్వాలిటేటివ్తో కూడుకున్నటువంటి విద్యని ఈ రాష్ట్రానికి అందించాలి, ఈ రాష్ట్ర యువతని ప్రపంచంలో మేటి యువతగా నిలబెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అటు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్కిల్ సెన్సస్ చేస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం వాళ్ళలో ఉన్నటువంటి కెపాసిటీ, స్కిల్ కెపాసిటీని అధ్యయనం చేసి ఆ స్కిల్ సెన్సస్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని ఎలా మనం అభివృద్ధి చేయొచ్చు, ఇంకా వాళ్ళ స్కిల్స్ని ఎలా పెంపొందించేయచ్చు అనేది ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పిక్ పాకెటర్స్, బూతులు, అసెంబ్లీలో అపహాస్యం, ఇవన్నీ ప్రజలు మర్చిపోతారనుకున్నారా? ఇవాళ వచ్చి మీరు రోడ్ల మీద డ్రామాలు చేస్తే మీ నటన చూసి పడిపోతారనుకుంటున్నారా? దొంగ నాటకాలు. నిజంగా రాష్ట్రం ఇవాళ అద్భుతంగా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కొనియాడుతున్నటువంటి చూసి తట్టుకోలేక ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి, ఈ రాష్ట్రంలో మంచి యూనివర్సిటీస్ నిర్మాణానికి ఒక యూనివర్సిటీ చెప్పానండి జగన్మోహన్ రెడ్డి.
గత 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక యూనివర్సిటీ వచ్చిందా ఈ రాష్ట్రానికి? ఇవాళ ఎన్ని సంస్థలు వస్తూ ఉన్నాయి? ఇవాళ ఎంతోమంది టీసీఎస్, ఇవాళ అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. అనేక మంది యూనివర్సిటీలు పెట్టడానికి వస్తున్నారు. ఒక చక్కటి పాలసీలు తయారు చేసి ఆ పాలసీల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి యూనివర్సిటీస్ కానీ, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, విద్యార్థుల్లో ఒక నైపుణ్యత కావాల్సింది కానీ, ఇవాళ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు వైద్యానికి, ఎడ్యుకేషన్కి పెట్టాం. మీ కళ్ళు కనబడతలేదా అని నేను అడుగుతా ఉన్నా. మానవరుల మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చేసినటువంటి తప్పిదాన్ని మేము ఎప్పుడు చేయం. గతంలో మేము డైరెక్ట్గా కాలేజీకి ఫీజులు పంపించాం. ఎవరికన్నా విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళని బాధ్యత చేశాం. మీరేం చేశారు? తల్లిదండ్రుల ఖాతాలకు పంపించి దానివల్ల కాలేజీలకు డబ్బులు కట్టలేదని చెప్పి వాళ్ళకి సర్టిఫికెట్ ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇవాళ మేము వచ్చిన వెంటనే అన్ని కాలేజీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం మీకు కడుతుంది. ఏ ఒక్కరి సర్టిఫికెట్లు మీరు ఆపినా మేమే చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్లియర్గా మేము చెప్పాం. ఇవాళ ఎక్కడ ఏ కాలేజీ ఆపారు చెప్పానని? మీరు పెట్టినటువంటి బకాయిలను తీర్చడానికి ఇవాళ దాదాపు 788 కోట్ల రూపాయలు మీ బకాయిల నిమిత్తం కట్టాం. మిగతా కూడా దశల వారీగా అన్ని కడతాం. ఖచ్చితంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమం చేయడానికి ముందుకెళ్తున్నాం. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడటానికి దమ్ము లేదు కానీ మీకు అక్కడికి వచ్చి మాట్లాడొచ్చుగా ఈ విషయాలు. మీ బట్టలు ఓడదీస్తారు అక్కడని చెప్పి భయపడి మీరు రావట్లేదు అసెంబ్లీకి. మేము చర్చ పెట్టాం, అన్ని అంశాలు చర్చలు పెడుతున్నాం. మీలో దమ్ము ఉంటే, మీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చే అసెంబ్లీలో అక్కడ ఈ విషయాలు మీరు మాట్లాడొచ్చు కదా. మీ నాయకుడు మాట్లాడొచ్చు కదా. మీ తప్పిదాలన్నీ అక్కడ మొత్తం కూడా బట్టలోడ తీసి అసెంబ్లీలో నిలబడతారని చెప్పి భయపడి మీరు ఎగ్గొట్టి రోడ్లెక్కి దొంగ నాటకాలు చేస్తామంటే ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారా? దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు ఆలోచనలు చేసి ఈ రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించి సక్రమంగా జరుగుతున్నటువంటి పరిపాలనని భ్రష్టు పట్టించాలని, సక్రమంగా ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు భయపెట్టాలని, అధికారులను భయపెట్టాలని ఇలాంటి దొంగ నాటకాలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియజేస్తూ, నిన్న పార్టీ కార్యాలయం ఎవరిచ్చారు? మీకు పార్టీ కార్యాలయం మీరు అధికారంలో ఉండి దొంగతనంగా దొంగ జీవోలు ఇచ్చేసుకుంటే మీ పార్టీ కార్యాలయం అయిపోతాయా? ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో జాతీయ నాయకత్వం వహించినటువంటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు, ఆ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ఎల్ఐసి ఇలాంటి అనేక సంస్థలను స్థాపించడమే కాకుండా ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ప్రధాని చేసే అవకాశాలు వచ్చినటువంటి ఆ మహనీయుడి పేరు మీద ఒక మెమోరియల్ కట్టడానికి మరి ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి ఈనాటి ఎంపీ గారు రిక్వెస్ట్ లెటర్లు పెడితే ఈ రోజు వరకు మున్సిపాలిటీలో తీర్మానం చేయనట్లేదు. మీరు అడ్డం పడతా ఉన్నారు. ఇవాళకి కూడా మీరు మీ కార్పొరేటర్లతో అడ్డం పెట్టిస్తా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే మీకు ఏమన్నా భయమా? ఇవాళ ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు దాదాపు 60 కోట్ల రూపాయలు ఆ మెమోరియల్ కోసం ఇచ్చి, ఆ మెమోరియల్ ద్వారా అనేక మంది విద్యార్థుల్ని ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తే దానికి ఇవ్వడానికి మీకు మనసు రాదు. దొడ్డిదారిన దాదాపు 50 కోట్లు, ఆ 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేస్తుంది. 50 కోట్ల విలువ చేసే ఆ సైట్ను కొట్టేయడానికి మీరు దొంగ నాటకాలు అడిగి దొంగ జీవోలు తెచ్చి, జీవో నెంబర్ 360
దానికి కోట్ చేసింది జీవో నెంబర్ 340. మరి ఈయన మంత్రి చేశారు కదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ జీవోలు చదువుకోవడం చేత కదా? జీవో నెంబర్ 340 ఏం చెప్తా ఉంది? అలాగే ఆ జీవో నెంబర్తో పాటు జీవో నెంబర్ BSO 24/571 ఈ జీవోలన్నీ కూడా దాంట్లో కోట్ చేశారు కదా. ఆ కోట్ చేసినటువంటి జీవోల్లో 1 ఇయర్లో మీరు పూర్తి చేయాలి, అది వైలేషన్ చేశారు. అర్బన్ ఏరియాకి 2 కిలోమీటర్ల దూరంలో సైట్ కేటాయించాలనేది ఈ జీవో 340 చెప్తా ఉంది. మీరు అర్బన్ ఏరియాలో, సెంటర్లో, ప్రైమ్ ఏరియాలో మరి ఆ భూమి కొట్టేయడానికి మీరు చేసుకున్నటువంటి జీవో ఏ రకంగా చెల్లుతుంది? ఇంకా ఇది కోర్టులో ఉండి కోర్టు వాళ్ళు స్టేటస్ కో ఇస్తే మీకు ఎవరో పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదే. దొంగదారిని మీరు కట్టేశారు, దాన్ని పొజిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆనాడు ముడా కానీ, మున్సిపాలిటీ కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ క్లియర్గా చెప్తే మీకు పొజిషన్ ఇవ్వలా. ఇవాళ స్టేటస్ కో ఉంది. నిన్న వెళ్ళి హైడ్రామాలు ఆడి జెండా ఎగరేస్తానంటే మీ నాయకుడే చెప్పాడు కదా, అక్రమ కట్టడాల్ని కూల్చేయాలని చెప్పింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజావేదికను కూల్చింది మీ నాయకుడు కాదా అక్రమ కట్టడం అని? మరి ఈ కట్టడాన్ని ఏం చేయాలి? కోర్టు చెప్తాం, మేము అడిగాం ఆ రోజున. ఇవాళ దాన్ని వైలేషన్ చేశారు కాబట్టి ప్రజా అవసరాల కోసం కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రజా అవసరాల కోసం ఆ భవనాన్ని వినియోగించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ రోజున మేము చెప్పాం. నిన్నెళ్ళి డ్రామాలాడుతూ అధికారుల మీద చిందులేస్తూ అంటే భయభ్రాంతులు గురి చేయాలా మీరు? మేము డ్రైన్లు ఆక్రమణల మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, బడ్డీలని అందరినీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే తీసేస్తూ ఉన్నారు. వాళ్ళు సహకరిస్తున్నారు, అధికారులు సహకరిస్తున్నారు. మా బడ్డీల్ని మేము తీసుకెళ్తామని చెప్పి కొంతమంది, లేదు కొద్దిగా తీసేయండి అని చెప్పి కొంతమంది సహకరిస్తున్నారు. ఇవాళ రోడ్స్ అన్నీ కూడా చక్కగా విశాలంగా ప్రజలకు ఉపయోగప్రదంగా ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. మేము వర్షాలు పడినా ఎక్కడ చుక్క నీరు ఇబ్బంది రాకుండా డ్రైన్ పారడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా చేయమని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తూ ఉంటే ఈయన తీసుకెళ్ళి ఆ రాయి మీద వేస్తాడు, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్డం పడిపోయే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుందా నీకు? సిగ్గు అసలు మనిషివేనా నువ్వు? ఇవాళ ఒక్కొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు 3-4 బడ్డీలు పెట్టించారు, ఒక్కొక్క ఏరియాల్లో అద్దులకి ఇచ్చుకున్నారు. సిగ్గు లేదు? సిగ్గు అనిపించట్లా మీ మొహాలకి? ప్రజలకి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేసి ఇవాళ అవి తీస్తామంటే ఇలాంటి దొంగ నాటకాలు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడన్నా సరే ఏదన్నా ఆపండి అని చెప్తే నీకు దమ్ముంటే నిరూపించగలవా? పెన్నాని గారు నేను అడుగుతా ఉన్నా. డబ్బులు ఇస్తే ఆపుతున్నారంట. అది మీ జాతి, మీ నైజం, మీ వైఎస్ఆర్ పార్టీ నైజం అది. డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో మీరు వాళ్ళకి ఆపుతారేమో. మేము చాలా బందర్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. బందర్ ప్రక్షాళనే కాదు, బందర్ ప్రజలకి ఎవరైతే ఎవరు నష్టపోయారో వాళ్ళందరికీ అండగా మేము ఉంటాం. రేపు వాళ్ళందరికీ ఏ ఛాన్స్ ఉంటే, ఎక్కడుంటే బ్యాంకర్స్తో మాట్లాడతాం, అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. నేను అడిగాను, వాళ్ళు వస్తే ఏం చదువుకున్నావన్నా, నేను MCA చేశానన్న ఒక అతను, ఇంజనీరింగ్ చేశాను. మీరు బడ్డీలో వెళ్తాం ఏంటి? మీరేంటి అసలు? మీరు ఏ స్థాయిలో ఉండాల్సిన మీరు బడ్డీలో కూర్చోవడం ఏంటి? ఇది చాలా అవమానంగా ఉందని చెప్పి నేను వాళ్ళు చెప్తే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ తీసేశారు. ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలని మేము ఆలోచన చేస్తున్నాం. మీరు ప్లాట్ఫారం బతుకు చేయాలనుకున్నారు బందర్ ప్రజలకి. ప్లాట్ఫారం మీద వాళ్ళ బ్రతుకులు ఎలాగా అంటే వాళ్ళు మీ చెప్పు చేతలో ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఆ చింతచెట్టు ఏరియాలో చాలా విశాలంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే జెండా ఉంది. చింతచెట్టు దగ్గర ఒక పంజా ఉంది. ఆ పంజాకి ఆక్రమించి ఒక ఆయన బడ్డీ కొట్టి పెట్టేస్తాడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. దానికి ఈ చోటా మోటా నాయకులు, ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఏంటిది? మార్కింగ్ ఉంది. ఇవాళ చాలా రోడ్లు సార్ మేము స్వచ్ఛందంగా మీకు
సహకరిస్తాం, మావి కూడా రోడ్ వైడెన్ చేయడానికి రండి, మార్కింగ్ పెట్టండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే ఎంత చైతన్యం వాళ్ళ ప్రజల్లో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా మేము వెళ్ళాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బందరు అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇలాంటి తప్పుడు విధానాలతో మీరు వెళ్తే, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తే అది జరగదు. త్వరలోనే మచిలీపట్నం నిర్మాణానికి నిర్మాణాత్మకంగా ఏ రకంగా ముందుకెళ్ళిపోతున్నాం అనే దానికి పూర్వ ప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెడతాం, యువతతో సమావేశం పెడతాం. ఆల్రెడీ మేము ఇంతకుముందు MSME ర్యాంప్ ప్రోగ్రామ్ కూడా చేశాం. త్వరలోనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. MSMEతో కలుపుతాం. ఎవరైతే ఇక్కడ నష్టపోయారన్నారో ఆ కుటుంబాలు ముందుకు వస్తే, అంటే అక్కడ నష్టం కాదు, వాళ్ళు బడ్డీలు పెట్టుకుని సంవత్సరాలుగా ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఆల్టర్నేట్ ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తాం. ఇవాళ ఎక్కడైతే క్లీన్ చేసామో అవన్నీ కూడా ఎలా ముందుకెళ్ళాలనేది ఒక సంపూర్ణ నివేదిక తయారు చేసుకుంటున్నాం. జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి ఆ వాటర్ బాడీకి దాదాపు 2,40,00,000 రూపాయలతో అర్బన్ గ్రీన్ వారు త్వరలోనే టెండర్లకు వెళ్తా ఉన్నారు. కేవలం కోడ్ వల్ల ఆగింది. దాన్ని కూడా త్వరలోనే ఆ జిల్లా పరిషత్ సెంటర్ని గ్రీనరీ చేయబోతున్నాం. అలాగే విజయవాడ ఫోర్ట్ రోడ్ కొన్నేటి ఏదైతే 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి ఫోర్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు ప్రజలందరూ సహకారంతో ఆ రోడ్ వైడెన్ చేయమని వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి ఎక్కడ నష్టం రాకుండా TDR బాండ్లు ఇచ్చి అవి కూడా ఎలా చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా ఎవరికి ఎట్లాంటిది ఏ అవసరాలు వస్తాయో అవి చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు గతంలో చేశారు. ఫుడ్ కోర్ట్లు అని చెప్పి పెట్టి రోడ్లన్నీ ఆక్రమించి, అవసరమైతే పెడతాం, ప్రజలు కోరుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించిన ప్రాంతంలో ఫుడ్ కోర్ట్ పెట్టడానికి మేము కూడా సిద్ధమే. క్వాలిటీతో కూడిన ఫుడ్ అందించే కార్యక్రమం చేయడం మేము సిద్ధమే. అట్లాగే మన బీచ్ డెవలప్మెంట్ కోసం కూడా దాదాపు 150 కోట్ల రూపాయలతో DPR తయారు చేసి పంపించడం జరుగుతుంది. స్పోర్ట్స్కి ఒక DPR తయారు చేసాం, దాదాపు 50 కోట్ల పైన ఏదానికి అవకాశం ఉంది. ఇట్లా అన్ని కార్యక్రమాలని మేము ఎలా చేయాలని నిరంతరం ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఇలాంటి తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదారి పట్టించాల్సి వస్తే, మీరు దొంగల్లా పారిపోయారు. ఈ 3 నెలల అడ్రస్ లేరు, బియ్యం దొంగలు, అలీబాబా బియ్యం దొంగలుగా, అలీబాబా అరడజన్ దొంగలేమో, అలీబాబా 2 దొంగలే, 3 దొంగలే. ఇల్లు తండ్రి కొడుకు అడ్రస్ లేరు. ఇప్పుడు వచ్చేదో మన బెయిల్ రాగానే మళ్ళీ బయటకు వస్తున్నాడు. అంటే దీంతోనే అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? చట్టం ఉంది, చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇవాళ పిచ్చి వాగుడు వాగితే అవి జరగవు. రాజకీయంగా మేము చేయండి, సద్విమర్శలు చేయండి, మేము తీసుకుంటే సిద్ధంగా ఉన్నాం. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చీప్ రాజకీయాలు చేయాలని చూస్తే మటుకి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ బియ్యం కేసు ఇంతలో అయిపోయింది అనుకుంటున్నాం, బెయిల్ వచ్చేస్తే కేసు అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇవాళ పేదల బియ్యం 8,000 బస్తాల పేదల బియ్యం కొట్టేస్తే దానికి దొరైపోతారని బెయిల్ వస్తే, చట్టం ఉంది, చట్ట ప్రకారం దానికి సిట్ ఉంది, సిట్ కూడా వేశారు. అన్ని విచారణ జరుగుతాయి, తప్పకుండా చర్యలు ఉంటాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.